24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన అధికారులపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ శ్యామలారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఆర్ టౌన్షిప్ లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పూర్వీకులకు మొత్తం 15 ఎకరాల్లో 1980లో సెయింట్ మేరీ సొసైటీకి 5 ఎకరాలు డెవలప్మెంట్కి ఇచ్చారు. తిరిగి లేఅవుట్ అనుమతుల కొరకు 3 ఎకరాలు జీపీఏ ఇచ్చారు. మొత్తం 15 ఎకరాలకు తన తండ్రి వాటా కింద వచ్చిన స్థలానికి నాకు వారసత్వంగా వచ్చిన తన తండ్రి లక్ష్మారెడ్డి 840 గజాల స్థలాన్ని తనకు కేటాయించారని, అలా కేటాయించిన స్థలంలో గతంలో ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో సొసైటీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్పల్లి జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో అటు జీహెచ్ఎంసీ అధికారులపై కోర్టులో కేసులు వేయడం జరిగిందని, అలా ఉన్న క్రమంలో తన స్థలంలో ఫ్రీక్వాస్టైల్ నిర్మించిన క్రమంలో జూన్ 11 వరకు కోర్టు స్టేటస్కో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు ఎలా కూల్చివేతలు చేస్తారని ప్రశ్నించారు. తాను ఒక మహిళగా ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న సొసైటీ సభ్యులు తమపై అనవసరంగా ఫిర్యాదు చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నా తమ ఇళ్లపై కేసులు వేస్తున్నారని, కోర్టు ఫీజు చెల్లించి తన ఆ ఇంటిలో నివాసం ఉంటున్నారని, అకారణంగా కూల్చివేతలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను కే శ్యామలారెడ్డి. మా ఫాదరు మా పెద్దనాన్నలు ముగ్గురికి కలిపి 15 ఎకరాల ల్యాండ్ సర్వే నంబర్ 69 ఓల్డ్ బోయినపల్లి విలేజ్ లో ఉందండి. దానికి మా 15 ఎకరాలలో 5 ఎకరాలు 23 గుంటలు మాత్రమే సెయింట్ మేరీస్ సొసైటీకి ఇచ్చారు. ముగ్గురు కలిపి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. దట్ గుంటాల వైజ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని సేల్ అయింది, దాంట్లో ఉంది సేల్ లీడ్ లో. 5 ఎకరాలు 23 గుంటలు పోతే మిగతా ల్యాండ్ ఉందండి, అది మాకు కావాల్సింది. అది జీపీఏ ఇచ్చాడు 3 ఎకరాలకి. 3 ఎకరాల్లో కూడా జీపీఏ కూడా క్యాన్సిల్ అయింది. దాని మీద సూట్ వేసినాము. సూట్ అది హైకోర్టులో అపీల్ పెండింగ్ ఉంది. ఈ రోజు ఇంకా హియరింగ్ కి 3 ఎకర్స్ ల్యాండ్ కూడా జీపీఏ క్యాన్సిలేషన్ అయ్యాక మా ఫాదర్ ఉన్న ల్యాండ్ లో మా ఫాదర్ కి ఆల్రెడీ 1500 స్క్వేర్ యార్డ్స్ పంచాయతీ పర్మిషన్ ఉంది. దాంట్లో 840 స్క్వేర్ యార్డ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినందుకు నేను అందులో మా బాబుకు 238 స్క్వేర్ యార్డ్స్ గిఫ్ట్ ఇచ్చాను రోహిత్ రెడ్డికి. రోహిత్ రెడ్డి కన్స్ట్రక్షన్ చేస్తుంటే అప్పుడు 16 లో కూడా డెమోలిషన్ జరిగింది. నాకు వితౌట్ ఎనీ నోటీస్ 636 నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ మీద నేను క్రిమినల్ కంప్లైంట్ నేను ఫైల్ చేసిన కోర్టులో. అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది. CC 3690/16 పెండింగ్ ఉంది. ఇంకా అది ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ తో ఉంది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ మీదనే. అది కాకుండా డ్యామేజెస్ సూట్ వేసిన 15 లక్షలకి జిహెచ్ఎంసీ మీద, అది కూడా కుక్కట్పల్లి కోర్టులో పెండింగ్ ఉందండి. అది ఉండగా నేను ఇప్పుడు ఇక్కడ జస్ట్ ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ కట్టుకున్నందుకు దానికి హైకోర్టులో నేను రిట్ వేసాను. 15292 రిట్ పిటిషన్ నంబర్ ఆఫ్ 25 లాస్ట్ ఇయర్ నుంచి స్టే ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది టిల్ 11/6 దాకా ఎక్స్టెండెడ్ అయింది ఆర్డర్, ఇంట్రీమ్ ఆర్డర్. ఇప్పుడు ఇది ఇలా ఉండగా జిహెచ్ఎంసీ వాళ్ళు నేను లేనిది చూసుకొని నిన్న మార్నింగ్ మధ్యాహ్నం 12:20-25 వచ్చి సడన్ గా నాది కూల్ చేసి కాంపౌండ్ వాల్ మొత్తం కూల్ చేసి వెళ్ళిపోయారు. అలా అడిగితే ఏమంటారు, ఆర్డర్ లేదనుకుంటున్నాం అని అంటారు వాళ్ళు ఫోన్ చేస్తే. కాకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ వాళ్ళు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. దీని మీద నేను కంటెంప్ట్ కేసు వేస్తాను. ఆ కంటెంప్ట్ కేసులో వాళ్ళకి పనిష్మెంట్ రావడానికి చూస్తాను 100%. ఎందుకంటే వాళ్ళ మీద ఇంకో క్రిమినల్ కేసు వేస్తా, ఇంకో డ్యామేజ్ సూట్ వేస్తా. ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు నేను ఒక లేడీ అనుకోని ఒక లేడీని ఇంత టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు ఒక కార్పొరేటర్, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా మాకు హెల్ప్ చేయడు. అసలు ఏ విధంగా మేము ఓట్లు వేస్తాం, ఎవ్రీ మంత్ ఎప్పుడు ఓట్స్ వచ్చినప్పుడల్లా మేము వేస్తాము, మేము అందరినీ గెలిపిస్తాం. ఒక్కసారి కూడా మాకు ఫేవర్ గా ఉండరు. ఈ కార్పొరేటర్ కూడా ఆ వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఎవరైతే శంకర్ రెడ్డి, బేగ్ అని ఇద్దరు ఉన్నారు ఇక్కడ థర్డ్ పర్సన్స్, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా బేగ్ అనేట ఆయన ఎవ్రీ టైం జిహెచ్ఎంసీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. రోజు వస్తున్నాం మా దగ్గర, కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ వస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేయాలి? సివిల్ లిటిగేషన్ లో కంప్లైంట్ వస్తే ఏం చేయాలండి? పోయి సివిల్ కోర్టు అప్రోచ్ అవ్వాలని చెప్పాలి. హైకోర్టు ఆర్డర్ ఉంది, నాకు పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. డివిజన్ బెంచ్ ఆఫ్ సిజే బెంచ్ లో నాకు పర్మిషన్ ఇవ్వమని ఆర్డర్ ఉంది నాకు ఇల్లుకి. ఇప్పటిదాకా నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. కంటెంప్ట్ నోటీస్ కూడా ఇచ్చిన, నేను కంటెంప్ట్ నోటీస్ కూడా ఇచ్చిన, అది కూడా ఓవర్లుక్ చేశారు వాళ్ళు. ఆర్డర్లు ఉన్నాక దాన్ని ఒబే చేయట్లేదు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇప్పుడు ఆర్డర్ ఉన్నాక ఇప్పుడు వచ్చి డెమోలిష్ చేసారు. నాకు ఎంత మెంటల్ టార్చర్ ఇది, మెంటల్ టెన్షన్. ఒక అడ్వకేట్, ఒక లేడీ, ఒక ఎలోన్ లేడీ 2 పిల్లల్ని వేసుకొని బతుకుతుందండి. ఎట్లా ఇలాగా టార్చర్ చేస్తే ఏమైపోవాలండి మేమందరం? అసలు న్యాయం లేకుంటే అసలు ఎలా బతుకుతాం అసలు సొసైటీలో? ఒక అడ్వకేట్ కి ఇంత టార్చర్ చూపిస్తే మామూలు సామాన్యులకు ఏం చూపిస్తున్నారు వీళ్ళంతా? దీనికి ఆన్సర్ నాకు కావాలండి.
ఇచ్చినారు. ఎక్కడికైనా సరే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన నేను నిన్న 6 o'clock వెళ్ళి, నేను అప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన. అది కూడా రిజిస్టర్ అది అక్నాలజ్మెంట్ వచ్చింది నాకు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ క్రిమినల్ కంప్లైంట్ వేయాలి. ఇప్పుడు నేను ఎన్ని కేసులను వేసుకుంటా వాళ్ళు, ఇది నా లైఫ్ లాంగ్ ఇదే కేసులు అవుతున్నాయి. ఇప్పుడు 10 years అవుతుంది నేను వచ్చి పొజిషన్ ఇల్లు కట్టి డీమ్డ్ ప్రొవిజన్ కింద ఉన్నా. నేను ఆల్రెడీ కోర్ట్ ఫీజు పర్మిషన్ ఫీజు కట్టిన. హైకోర్టు చీఫ్ జస్టిస్ రిట్ అపీల్ నంబర్ 1705/2018 రిట్ అపీల్ లో నాకు ఆర్డర్ ఉంది నాకు పర్మిషన్ ఇవ్వాలని, కానీ ఇప్పటిదాకా ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు నాకు. దీని వెనుక శంకర్ రెడ్డి, ఎస్పీ శంకర్ రెడ్డి, ఎంఏ బేగ్ అనే ఇద్దరు చాలా దీని వెనకాల తిరుగుతున్నారండి. వీళ్ళ మాటలే వాళ్ళు వింటున్నారు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీలో రిట్లు పెండింగ్ ఉన్నప్పుడు 1 year నుంచి నాకు ఆర్డర్ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్డర్ చూసుకోకుండా ఎట్లొచ్చి డెమోలిషన్ చేసి నాకు దానికి ఆన్సర్ కావాలి. కమిషనర్ కి నేను ఆన్లైన్ నైట్ కంప్లైంట్ పెట్టిన. నేను ఆన్లైన్ కంప్లైంట్ పోయింది, నాకు రిఫరెన్స్ నంబర్ కూడా వచ్చింది, మీకు ఇస్తాను రిఫరెన్స్ నంబర్. రాజకీయ నాయకుల హస్తం ఉంది, అందరు కలిసే చేస్తున్నారు నా మీద ఇది కుట్ర. చాలా అప్పటి నుంచి ఉంది, 16 నుంచి నన్ను టార్చర్ చేస్తున్నారు. ఇది 16 నుంచి ఆర్డర్ ఒక హైకోర్టు ఆనబుల్ హైకోర్టు ఇంట్రీ ఆర్డర్ ఉన్నప్పుడు స్టే ఉన్నప్పుడు నేను కూడా ముట్టుకోదు, ఎవరు ముట్టుకోదు దాన్ని. వాళ్ళు ఎట్లా వచ్చి కూల్ చేశారు. ఇప్పుడు వాళ్ళని రిమూవల్ చేయకపోతే నేను అస్సలు ఊరుకోను. డాకు నాయక్ ఎవరైతే డీసీ ఉన్నాడో ఆయన 100% ఇప్పుడు వెంటనే రిమూవ్ చేయాలి, లేకపోతే నేను కంటెంప్ట్ వేస్తాను. నేను అసలు చాలా సీరియస్ తీసుకుంటా ఇది యాక్షన్. ఇక మీరు ఎవరికి ఎక్కడ ఏమైనా సరే పర్వాలేదు. నేను లేని టైంలో ఎట్లా కొట్టిండు నాకు వితౌట్ ఎనీ నోటీస్ విత్ పోలీస్ ప్రొటెక్షన్ దేకే వాళ్ళు వచ్చారు. పోలీస్ ఎంతమంది ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయట్లేదు అసలు ఏమి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.